కాంగ్రెస్ పార్టీని అసలు అతను గుర్తింపు కూడా లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయడం లేదు జగన్మోహన్ రెడ్డి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటే మీరు ఆన్ ది రికార్డు చూసుకోండి, ఒక 10 days బ్యాక్ అదొక పార్టీ, ఆ పార్టీకి అధ్యక్షురాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా. కావాలంటే మీరు ఆన్ ది రికార్డులో కూడా చూసుకోవచ్చండి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒకటి చరిత్ర తెలుసుకోండి. 2007లో మీరు జక్కంపూడి రాజా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మీటింగులో జగన్ యువసేన కానీ జగన్ యువదళం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా కానీ అన్నీ మీరు కాంగ్రెస్ పార్టీలో కలిపేసుకోండి, భావ్య భారతి ప్రధానిగా రాహుల్ గాంధీని మనం చూడాలి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో చెప్పలేదు అన్నది ఒకసారి రికార్డు ఉందా, ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఉందండి, జగన్ చెప్పినట్టు ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి, కావాలంటే మీకు నేను చూపిస్తాను. ఓకే. తర్వాత రెండోది, 2009లో ఇదే కాంగ్రెస్ పార్టీ తరఫున నువ్వు ఎంపీ అయ్యో, అది గుర్తుంచుకోవాలి. నీకు కాంగ్రెస్ పార్టీ నీ తండ్రి చనిపోయిన తర్వాత సీఎం పదవి ఇవ్వలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు బయటకు వచ్చిన వ్యక్తి, నువ్వు నీ రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ, అవునా కాదా? నీ తండ్రిని పిసిసి అధ్యక్షుడు చేసింది కానీ 2 సార్లు ముఖ్యమంత్రిని చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీ అహంకారం ఏంటన్నదే ప్రజలందరూ గమనిస్తున్నారు.